ఓం నమ శివాయ. పేరు శ్వేత, నేను కుల్సుపూర్ ఎస్ఐని. టెంపుల్ కి రాగానే చూస్తే ఇక్కడ కొత్త ప్రత్యేకత ఏంటంటే జ్యోతిర్లింగాలు 12 అంటే మనము మన ఇండియాలో డిఫరెంట్ ఒక స్టేట్ లో మనకు ఉంటాయి, కానీ మనం ఒకటే ప్లేస్ లో మనం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. పుట్టడము గిట్టడము అంతా శివలీలయట. అదే విధంగా ముందు రాగానే మనకు గణపతి గాని జ్యోతిర్లింగాలు ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు. శివాజ్ఞలేనిదే చిమైన కుట్టదట. బయటికి రాగానే చూస్తే ఒక గోశాల ఉంది, అక్కడ కూడా మనకు ఆవులు ఉన్నాయి. దాంట్లో మంచి మనకు మస్కిటో నుంచి కూడా అంటే మెయిన్ అది చూస్తున్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి వాటికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. ఇంకా బయటికి రాగానే మొత్తము జ్యోతిర్లింగాలకు అభిషేకం అండి. నవ్వడము ఏడవడము శివకేశుని మాయలట. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఏమైనా డొనేట్ చేసినా అవి కూడా మనకు అమ్మ నాన్న అనాథాశ్రమం ఉంది కదా, అక్కడికే చెందుతాయి. కాబట్టి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించి తరించండి. ఆలయ పూర్తి నిర్మాణంలో భాగంగా ఇటుక, ఇసుక, సిమెంట్, కంకర, గ్రానైట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రిని గాని విరాళాల రూపంలో గాని వితరణ చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుడి ఆశీస్సులు పొందండి.